ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలండి. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన దేవులారా, మరి ఈరోజు సోమవారము, నూతన వారములో మనము ప్రవేశించాము. మరి ఈ నూతన వారము దేవుడు మనకిచ్చాడు. గడిచిన వారమంతా మనలను కాచి కాపాడాడు ప్రభు. స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. మరి వర్షాలు కూడా మా హైదరాబాద్ ఈ ప్రాంతంలో కూడా మొదలయ్యాయి. మరి వర్షాలు వస్తే 2 డేస్ 3 డేస్ 5 డేస్ రోజులు మరి వదలవు అనమాట, అట్టాగే ఉంటాయి. వర్షాలు అవసరం, నీళ్ళు అవసరం కదండి. ప్రతి ప్రాణి బ్రతకాలంటే ఎండలు పెద్దగా కాసినా కాయకపోయినా, చలి పెద్దగా ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏముండదు. కానీ వర్షాలు లేకపోతే మాత్రం భయంకరమైన కరువు కాటకాలు తాండవిస్తూ ఉంటాయి. ప్రార్థించండి వర్షాల కొరకు. మంచి వర్షాలు, విపరీతమైన వర్షాలు కాదని మంచి వర్షాలను దేవుడు ఇచ్చులాగిన ప్రార్థించండి. సరే, మరి మా కొరకు ఈ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నారా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామండి. మా కొరకు ప్రార్థన చేయండి, భారంతో ప్రార్థన చేయండి. అలాగే పరిచర్యకు కూడా మీరు సహకరించండి. దేవునికి స్తోత్రం. మరి దేవుని వాక్యం చదువుకుందాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10 చదువుతానండి. 4వ అధ్యాయము 10. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఏంటండి? ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. తగ్గించుకుంటే ఏం కలుగుద్ది? తగ్గించుకుంటే ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకున్నది, అప్పుడు ఏంటండి? అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. తగ్గించుకుంటే ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలి. ప్రభు దృష్టికి, మనుషుల దృష్టికి కాదండి. మనుషుల దృష్టి పక్కన పెట్టండి. మనుషుల్లో ఎదుట కూడా మనం తగ్గించుకుని ఉండాలి. అంటే మొట్టమొదటిగా దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. మరి ఆ తగ్గింపు మనుషుల దృష్టిలో కూడా కనబడాలి కదా. మనుషుల ఎదుట కూడా కనబడాలి. దేవుని దృష్టికి నువ్వు తగ్గించుకో, అప్పుడైన మిమ్ములను హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడంటే, దావీదు ఏంటండి? దావీదు మహారాజు ఒకప్పుడు గొర్రెల కాపరి కదా. గొర్రెల దొడ్డిలో ఉండేవాడు. ఎప్పుడు అక్కడే ఉండేవాడు. ఉదయాన్నే వెళ్ళిపోయేవాడు. ఉదయాన్నే మొదటి జామునే వెళ్ళిపోయేవాడు అనమాట. అతను తోలుకొని వెళ్ళిపోయేవాడు. యెషై తండ్రి అంటే ప్రేమ. తండ్రికి లోబడతాడు. తల్లిదండ్రులు అంటే తండ్రికి లోబడేవాడు, అన్నలకు లోబడేవాడు. మరి ఈయనలో దావీదులో ఉన్న 2 లక్షణాలు. ఒకటి ఏంటంటే లోబడే తత్వము, అలాగే దీనత్వం. ఏంటండి? లోబడే తత్వము, దీనత్వం, తగ్గింపు. ఇయే దావీదును హెచ్చించాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 2 ఉండాలి మనిషిలో. ఒక వ్యక్తిలో ఈ 2 ఉండాలి. ఒకటి ఏంటి? విధేయత. ఒక గొప్ప సేవకుడు అన్నాడు, ఎవరిలో అయితే అవిధేయత ఉంటుందో ఆయనలో అంట సకల దుర్గుణాలు ఉంటాయంట, అన్ని చెడు లక్షణాలు ఉంటాయంట. ఎవరిలో అయితే విధేయత ఉంటుందో వారిలో అన్ని మంచి లక్షణాలు ఉంటాయి. నిజమే కదండి. సరే, ఇప్పుడు విధేయత గురించి కాదు కానీ తగ్గింపు గురించి మాట్లాడుతున్నాను. మరి ప్రభు దృష్టికి మనము ఎలా ఉండాలి? తగ్గించుకుని జీవించే వారిగా ఉండాలి. మరి తగ్గించుకుంటే, దేవుని దృష్టికి తగ్గించుకుంటే దేవుడే హెచ్చిస్తాడంట. ఎలా హెచ్చిస్తాడు అని అంటే 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుందండి. 2వ సమూయేలు గ్రంథంలో మీకు నేను చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలోనే అక్కడ ఉంటుంది. 7వ అధ్యాయంలో ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట దేవుడు? గొర్రెల కాపులో నున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. ప్రభు అంటున్న మాటలే అని. ఈ మాటలన్నీ, ఈ సంభాషణ అంతా ఎవరు? మన నాతాను ప్రవక్త. ఎవరండి? నాతాను ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలు అన్నీ పైన 7వ అధ్యాయంలో కనబడుతుంది. మందిరం విషయంలో
మరి దావీదు వాపోతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. నేనేమో మరి ఖరీదైన ఇళ్ళల్లో ఉంటున్నాను, నేనైతే మరి దేవదారు మాంతో కట్టిన నగరంలో నివాసం చేస్తున్నాను, నా ప్రభు మందిరమేమో గుడారంలో ఉంది అన్న బాధతో మంచి మందిరం కట్టించాలి, నేను దేవుని మందిరం ఇలా ఉండకూడదు అని అనుకుంటాడు. సరే, మంచిది, ఇవన్నీ మంచి. ఇక్కడ నాతాను దావీదు సంభాషణ జరిగిన తర్వాత 7వ అధ్యాయంలోని 18వ వచనం నుండి చదివితే, ఇక్కడ దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి కొంచెమై మానవుల దృష్టి పద్ధతిని బట్టి చూడండి, ఇక్కడ నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా నేను హెచ్చింపటానికి ఒకటే కారణం, తగ్గింపు. రాజైన తర్వాత ఏనాడు గర్వపడలేదు దావీదు. ఈ రోజుల్లో మనుషులు కొంచెం బాగుపడిన తర్వాత హృదయంలో గర్వం అనేది ఏలుబడి చేస్తూ ఉంటాయి కదండి, ఏలుబడి చేస్తూ ఉంటుంది. మరి గర్వం చాలా డేంజర్, పతనానికి పడిపోవటానికి మూల కారణం ఏంటో తెలుసా అండి? గర్వమే. అది ఇక్కడ తగ్గించుకున్నాడు. ఇంతగా నన్ను హెచ్చించటానికి, అయ్యా మరి నేను ఏ పాటి వాడు, నా కుటుంబం ఏ పాటిది అంటే ప్రభు దృష్టికి తగ్గించుకున్నాడు దావీదు. ఎక్కడి నుండి వచ్చాడండి? గొర్రెల కాపుల దొడ్డిలో ఉండేయన్ని ఎక్కడ ఎత్తైన శిఖరం మీదకి ఎక్కించాడు. కారణము తగ్గింపు, దీన మనస్సు. అక్కడ అంటూ ఉంటాడు, నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించాయా అని కోరుకుంటూ ఉంటాడు. ప్రియమైన దేవులారా, ఉదయకాల సమయంలో మరి ప్రభు దృష్టికి మనము తగ్గించుకుందాం. ప్రభు దృష్టికి మనము తగ్గించుకుంటే దేవుడే మనలను హెచ్చిస్తాడు. దేవుని కృప ఈరోజంతా మీకు నుండునుగాక. చిన్న ప్రార్థన అండి. మహాగణుడా, పరిశుద్ధుడగు తండ్రి, యాకోబు అన్నట్లుగా అయ్యా ప్రభు దృష్టికి మీరు తగ్గించుకున్నాడు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకున్నట్లు, మేము ఎంత హెచ్చింపబడినానో దావీదుల్లా ప్రభువా తగ్గించుకొని మరలా ప్రాణం చేస్తూ నీతో మాట్లాడుతున్నాను. ఏ పాటి వాడని, ఏ పాటిది వారం మేము మా కుటుంబం. అయ్యా నా కోరిక ఒకటే, నీ మందిరం, నీ సన్నిధిలో మేము ఎప్పుడు ఉండున్నట్టు దయచేయి ప్రభువా అని కోరుకున్నాడు. మేము కూడా ప్రాణం చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా ఇదిగో తండ్రి నీ పాదపీఠము, నీ పాదాలు వెతుకుతూ నానా శరణు తెచ్చే కృప మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అబడెంట్లీ. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈ రోజంతా, ఈ వారమంతా నా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.